వెల్కమ్ టు అవర్ ఛానల్ SS Maths Hub. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 7th దాంట్లో 2 సమ్స్ వరకు చెప్పుకున్నాం. ఓకేనా? సో 3rd 4th సమ్ అనేది ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో ఇవి ఎలా చేసుకుంటున్నాము? a+b హోల్ క్యూబ్ a-b హోల్ క్యూబ్ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని ఇవి చేస్తున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసాం కదా, ఇవి మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ 998 హోల్ క్యూబ్. ఇది దేనికి నియర్గా ఉంది? 1000కి నియర్గా ఉంది కదా. సో 1000 - 2 హోల్ క్యూబ్. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది అంటే a-b హోల్ క్యూబ్ ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a-b హోల్ క్యూబ్. సో a-b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా a cube minus 3a square b plus 3ab square minus b cube. ఓకే, సో ఇక్కడ a అంటే 1000, b అంటే 2 హోల్ క్యూబ్. a అంటే 1000 క్యూబ్ మైనస్ 3 ఇంటూ a స్క్వేర్ అంటే 1000 స్క్వేర్ ఇంటూ b అంటే 2 ప్లస్ 3 ఇంటూ a అంటే 1000 b ప్లస్లో 2 స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఓకేనా? సో ఈ మొత్తాన్ని ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు 3 zeros 3 టైమ్స్ వస్తాయి, అంటే 3 zeros 3 టైమ్స్ 3 3s 9 zeros వస్తాయి. ఓకేనా? సో 1 2 3 4 5 6 7 8 9 zeros మైనస్ 3 2s are 6. 1000 స్క్వేర్ అంటే 2 టైమ్స్, 3 zeros 2 టైమ్స్, 3 2s 6 టైమ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 zeros వస్తాయి. ప్లస్ 3 ఇంటూ 1000 3000 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ 2 క్యూబ్ అంటే 8. 2 2s are 4, 4 2s are 8. ఓకే, సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 మైనస్ 6 ఇంటూ దీన్ని రాసుకుంటాం. ఓకే, 6 ఎన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ 6 కదా. సో 1 2 3 4 5 6 ప్లస్ 3 4s are 12. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ని రాసుకుంటాం. మైనస్ 8. ఓకే, సో ప్లస్లు 2 యాడ్ చేసుకోవాలి, మైనస్లు 2 యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్లస్లు 2 యాడ్ చేస్తే చూడండి సో ఇది ఏ ప్లేస్లో ఉంది? 12,000 కదా, అంటే 1 2 3 4 5 5th ప్లేస్ నుంచి 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడి నుంచి రాసుకుంటాం 12,000. ఓకే, సో ఎడిషన్ చేస్తే 0 0 0 2 1 తర్వాత 4 zeros 1. ఓకే, సో ఇది చూడండి 60 lakhs ప్లస్ 8, 60 lakhs and 8 కదా. సో ఇక్కడ రాసుకుంటే లాస్ట్ 8 వస్తుంది. ఓకే, ఎడిషన్ చేస్తే లాస్ట్ నెంబర్ 8 వస్తుంది. ఇక్కడ ఈ 0 ప్లస్లో 8 వచ్చింది. ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5 zeros, నెక్స్ట్ 6. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో 10లో నుంచి 8 తీసేస్తే 2, ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 9, ఇక్కడ 10 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో 1 9 0. 10లోంచి 6 తీసేస్తే 4 9 and 9. సో ఆన్సర్ ఇది 9940119992. 99 crores 40 lakhs 11,992 ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ సమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ 4th సమ్. సో 4th చూడండి 1001 హోల్ క్యూబ్. ఓకే, సో 1001 హోల్ క్యూబ్. ఇది 1000 కంటే 1 ఎక్కువగా ఉంది. ఓకే, సో అందుకని 1000 + 1 హోల్ క్యూబ్గా రాసుకుంటాం. సో ఇది a+b హోల్ క్యూబ్ ఫార్మేషన్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b whole cube. Okay, so a+b whole cube is equal to a cube plus 3a square b plus 3ab square
ప్లస్ బీ క్యూబ్. ఓకే, ఏ అంటే 1000 ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 1000 సబ్స్టిట్యూట్ చేస్తే 1000 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 1000 స్క్వేర్ ఇంటూ బి అంటే 1 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 1000 బి అంటే 1 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 1 క్యూబ్. ఓకే, సో ఇది 3 టైమ్స్ అంటే 9 వస్తాయి జీరోస్. 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ ప్లస్ 3 1s are 3 స్క్వేర్ కాబట్టి 6 జీరోస్ వస్తాయి. 3 4 5 6 1 స్క్వేర్ మీన్స్ 1 3 1s are 3 3 into 1000 is 3000 ప్లస్ 1 క్యూబ్ అంటే 1 మొత్తం ఎడిషనే. ఓకే, సో ఇక్కడ 9 జీరోస్ కదా 4 5 6 7 8 9 ప్లస్ 3 1s are 3 ఇంటూ మొత్తం జీరోస్ రాసుకుంటాం 4 5 6 ప్లస్ 3000 ప్లస్ 1. సో మొత్తాన్ని ఎడిషన్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 7 నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 నెక్స్ట్ 1 2 3 4 5 కదా. సో 1 2 3 4 5 ప్లేసెస్ నుంచి రాసుకోవాలి. సో 30,000 సరే 3 కదా 3000 అంటే ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ 1 ఎడిషన్ చేస్తే ఇక్కడ 1 0 0 3 0 0 3 0 0 1. ఓకే, సో 1 0 0 3 0 0 3 0 0 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. $100 crores 30 lakhs 3001. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో దీంట్లో ఉన్న సమ్స్ అనేవి ఇలా చేస్తాం. నెక్స్ట్ 8th సమ్ చూడండి, ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిని ఫార్ములాస్ని యూజ్ చేసుకుని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా, సో 8a క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ బీ ప్లస్ 6ab స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. ఫస్ట్ దీన్ని ఎలా చేస్తామో చూడండి. సో మనకి ఏమి ఇచ్చారు అంటే 8a క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ బీ ప్లస్ 6ab స్క్వేర్. ఓకే, సో 8ని ఎలా రాయొచ్చు, ఇక్కడ మనకి క్యూబ్ ఫార్మేషన్లో రావాలి 8 అనేది. సో దేనికి క్యూబ్ వేస్తే మనకి 8 వస్తుంది, 2కి క్యూబ్ వేస్తే 8 వస్తుంది. సో 2 క్యూబ్ అంటే 8. ఓకేనా, సో అందుకని 2a హోల్ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ దీని మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, a క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 3ab స్క్వేర్ కదా. అంటే 3 ఇంటూ ఏ అంటే 2a హోల్ స్క్వేర్ ఇంటూ బీ ప్లస్ 3 ఇంటూ 6ని ఎలా రాసుకోవచ్చు, 2aగా రాసుకోవచ్చు కదా, ఇంటూ బీ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మేషన్లోకి వచ్చింది. సో a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఫార్ములా, ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్కి ఫార్ములా. సో ఇది కూడా అదే ఫార్మేషన్లో ఉంది కదా, 2a హోల్ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2a స్క్వేర్ ఇంటూ బీ ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్. ఏ అంటే 2a ప్లస్ బీ అంటే బీ హోల్ క్యూబ్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇలా చేస్తాం. సో అలాగే సెకండ్ సమ్ 8a క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 6ab స్క్వేర్. ఇది చూడండి సేమ్, కాకపోతే ఇక్కడ ప్లస్ ఈ ఆల్టర్నేట్ ప్లస్ మైనస్లు ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 8 అంటే సేమ్ 2a హోల్ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 2a హోల్ స్క్వేర్ ఇంటూ బీ ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ బీ స్క్వేర్. ఓకే, సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ఉంటే దేనికి ఫార్మేషను, ఏ మైనస్ బి హోల్ క్యూబ్కి. ఓకేనా, సో a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బీ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ క్యూబ్. సో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే
2a whole cube minus 3 into 2a square into b plus 3 into 2a into b square minus b cube is equal to a ప్లేస్లో 2a ఉంది మైనస్ b ప్లేస్లో b ఉంది. సో 2a minus b whole cube దీనికి ఫార్మేషన్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ చూడండి, 1 minus 64a cube minus 12a plus 48a square. ఓకే, సో ఇది కూడా ఈ ఫార్మేషన్లోనే రాసుకోవాలి. రెండు మైనస్లు వచ్చినాయి చూడండి, ఏ క్యూబ్ దగ్గర మైనస్, అలాగే మైనస్ 12a దగ్గర మైనస్, అంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్మేషన్లో వస్తుంది. రెండు మైనస్లు ఉంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్మేషన్, మొత్తం ప్లస్లు ఉంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్లో రాసుకుంటాం. సో 1 ఎలా రాసుకుంటాం అంటే 1 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 1 కదా, మైనస్ 64ని క్యూబ్ ఫార్మేషన్లో రాయాలి. ఎలా రాసుకోవచ్చు, ఏ టేబుల్తో మనకి 3 times మల్టిప్లై చేస్తే 64 వస్తుంది అనేది చూసుకోవాలి. ఓకే, సో 4 టేబుల్ని 3 times మల్టిప్లై చేస్తే 64 వస్తుంది. సో 4 క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ కాబట్టి 4a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ టర్మ్ని రాస్తున్నాం. ఓకే, సో 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 4a హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ 4a మల్టిప్లై చేసి చూడండి, 4 4s are 16, 16 3s 48, సేమ్ ఫార్మేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a cube మైనస్ 3a square b. సో ఇది ప్లస్, ఓకే, మైనస్ 3a square b ప్లస్ 3ab స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్ మైనస్ b క్యూబ్. సో చూడండి, ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్. సో దీనికి ఫార్మేషన్ ఏంటి, a మైనస్ b హోల్ క్యూబ్. ఓకే, సో ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ b అంటే 4a ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్, ఏ అంటే 1, b అంటే 4a హోల్ స్క్వేర్ మైనస్ b క్యూబ్ అంటే 4a హోల్ క్యూబ్. సో ఇక్కడ a అంటే 1, b అంటే 4a, a మైనస్ b హోల్ క్యూబ్ కాబట్టి 1 మైనస్ 4a హోల్ క్యూబ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. సో ఫోర్త్ సమ్ వచ్చేసి 8p క్యూబ్ మైనస్ 12/5p స్క్వేర్ ప్లస్ 6/25p మైనస్ 1/125. ఓకే, సో 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. సో 2 క్యూబ్ ఇంటూ p క్యూబ్ ఈజ్ 2p హోల్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ 125 చూడండి, మైనస్ 125 అంటే 5 హోల్ క్యూబ్. సో 1/5 హోల్ క్యూబ్, ఇది ఏ క్యూబ్, ఇది b క్యూబ్. ఓకే, సో మిడిల్లో ఏం రావాలి, మైనస్ 3a స్క్వేర్ అంటే 2p హోల్ స్క్వేర్ ఇంటూ b అంటే 1/5. ఓకే, ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 2p, b అంటే 1/5 హోల్ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ ఫార్మేషన్. కాబట్టి మల్టిప్లై చూడండి, 3 2s are 6. ఓకే, 1/5 హోల్ స్క్వేర్ అంటే 1/25, 6 1s are 6, 6/25 వస్తుంది. సేమ్ అదే. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a cube minus 3a square b plus 3ab square minus b cube. దీనికి ఫార్ములా a minus b whole cube. ఓకే, సో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 2p whole cube minus 3 into 2p square into 1/5 plus 3 into 2p into 1/5 whole square minus 1/5 whole cube is equal to, ఇక్కడ a వచ్చేసి 2p మైనస్ b అంటే 1/5, 2p మైనస్ 1/5 హోల్ క్యూబ్ దీని ఫార్మేషన్. ఓకే, సో సమ్స్ అనేవి ఇలా చేస్తాం. నెక్స్ట్ 9th చూడండి. సో 9th సమ్ చూడండి, వెరిఫై x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. సెకండ్ వన్, x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. Using some non-zero positive integers and check by actual multiplication, can you call these are identities?
మనకేంటంటే ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు, ఓకేనా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్కి ఒక ఫార్ములా ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్కి ఒక ఫార్ములా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే జీరో కాకుండా ఏదైనా సరే పాజిటివ్ ఇంటీజర్స్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి యాక్చువల్ మల్టిప్లికేషన్ చేసి ఇవి ఐడెంటిటీస్ కింద రాసుకోవచ్చా లేదా అనేది చెప్పాలి. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ వై 2 ఉన్నాయి కదా. సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3. నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకోమన్నారు. సో ఈ రెండు కూడా నాన్ జీరో అవుతాయి అండ్ ఈ రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కదా. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ దానికి. ఓకే, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ పార్ట్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అంటే 2 క్యూబ్ ప్లస్ వై అంటే 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 3 క్యూబ్ అంటే 27. ఓకేనా. 27 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 35. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది అంటే 35. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3. 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే 2 ఇంటూ 3 ప్లస్ వై స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో 2 ప్లస్ 3 అంటే 5, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 3s ఆర్ 6 ప్లస్ 3 3s ఆర్ 9. ఓకేనా. సో 5 ఇంటూ ఫస్ట్ ప్లస్లు రెండే యాడ్ చేయండి. 9 ప్లస్ 4 13. 13లోంచి 6 తీసేస్తే ఎంత 7. 7 5s ఆర్ ఎంత 35. సో ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 35. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ 35, ఆర్హెచ్ఎస్ వాల్యూ 35. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకేనా. సో ఇది ఐడెంటిటీ అయిందా? ఎస్, దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. అలాగే సెకండ్ చూడండి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. దీనికి కూడా సేమ్ ఇలాగే చేద్దాము. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం. ఓకే, సేమ్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఎక్స్ అంటే 2 క్యూబ్ మైనస్ వై అంటే 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3 క్యూబ్ అంటే 27. ఓకేనా. సో 27లోంచి 8 తీసేస్తే మైనస్ 19. ఓకే, సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ x minus y into x square plus xy plus y square. Okay, so x ante 2 minus 3 into x square ante 2 square plus x ante 2, y ante 3 plus y square ante 3 square. 2 minus 3 is minus 1. బిగ్గర్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 3s ఆర్ 6 ప్లస్ 3 3s ఆర్ 9. ఓకే, సో మైనస్ 1 ఇంటూ 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 9 19. ఓకే, 1 ఇంటూ 19 అంటే 19, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 19. దేర్ ఫోర్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 19. ఎల్హెచ్ఎస్ మైనస్ 19, ఆర్హెచ్ఎస్ మైనస్ 19. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే దేర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ minus y cube is equal to x minus y into x square plus xy plus y square. Yes, this is an identity. సో ఇది కూడా ఐడెంటిటీనే. ఓకేనా. సో సమ్స్ అనేవి నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని వీటిల్లో సబ్స్టిట్యూట్ చేసి మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ చేస్తే మనకి ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఈ 2 కూడా ఏమవుతున్నాయి అంటే ఐడెంటిటీస్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో 10th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.